పరిగెత్తు వినోద్, పరిగెత్తు. అమ్మమ్మ కోసం 10 కిలోమీటర్లు పరిగెత్తు. ఈ కోర్టు ముద్దాయిని నేరం చేసినట్టుగా భావిస్తోంది. యువర్ ఆనర్, పోనీ ముద్దాయికి బెయిలన్నీ ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరగకుండా బెయిల్ ఇవ్వడం కుదరదు. నన్ను క్షమించమ్మమ్మా, నేను ఇదేం కావాలని చేయలేదు. లాయర్ గారిని నేను ఇన్ టైంలోనే తీసుకొద్దాం అనుకున్నానమ్మమ్మ, కానీ కారు తప్పు చెయ్యని వాడివి క్షమాపణ ఎందుకు అడగటం? మేడం పదండి మేడం. జ్యుడిషియల్ కస్టడీ అంటే పోలీస్ స్టేషన్ కాదు. అక్కడికి మీరెవరూ రావడానికి కుదరదు. ప్లీజ్ వెళ్ళండి. పదండి మేడం. మిస్టర్ వినోద్, నీ వల్ల నా కెరీర్లో ఫస్ట్ టైం కోర్టులో కేసు వాదించకుండా జడ్జితో మాట్లాడించుకోవాల్సి వచ్చింది. అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అర్థం కావట్లేదు. నీ వల్ల నా పరువు మొత్తం పోయింది. చిచి, నీ వల్ల ఆయన పరువే పోయిందని బాధపడుతున్నారు, కానీ నీ వల్ల మా అందరి ప్రాణమే మా నుంచి దూరం అయిపోయిందిరా. మేమేమన్నాలరా నిన్ను? రై, మనవడు చిన్నవాడైతే తాతయ్యతో ఆడుకుంటాడు, పెద్దవాడైతే తోడవుతాడంటారు. కానీ నువ్వు తోడేలు అయ్యి మా జీవితాలతోనే ఆడుకుంటున్నావురా. నిన్నిప్పుడు చంపేద్దామన్నా ఈ చేతుల్లోని బలం సరిపోదురా. అమ్మా, వద్దురా, నన్ను అలా పిలవడానికి ఇదుంది చాలు. నువ్వొద్దు, నాకు నువ్వొద్దురా. వెళ్ళిపో వినోద్, దయచేసి మా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. నీ ఇలాంటి కొడుకున్నందుకు గర్వపడాలనుకున్నాను ఒకరోజు, కానీ ఈరోజు నాకే చచ్చిపోవాలనుందిరా. ఎందుకు ఇలా చేసావు బావా? నువ్వు ఏం తిట్టవేంటి? నువ్వు కూడా నీ కోపాన్ని తీర్చేసుకో. ప్రాణంగా చూసుకోవాలనుకున్న అమ్మమ్మ నన్ను ద్వేషంగా చూసి వెళ్ళిపోయింది.
ప్రేమగా చూసే వాళ్ళంతా నన్ను పగవాడిలా చూస్తున్నారు. ఎవరికి ఇంత నరకం ఉండకూడదు. ఎవరికి ఇంత నరకం ఉండకూడదు. నందిని, మనుషుల్ని శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎలా చంపేయచ్చో నా కళ్ల ముందు లైవ్ షో చూపించావు. ఇప్పుడే వచ్చి నీ ఊహ ఎలా నిజమైందో నీకు టెలికాస్ట్ చేస్తాను. రే వినోద్, మంచి లాయర్ని పెట్టుకుంటే మంచితనాన్ని గెలిపించేస్తాడనుకున్నావు కదూ. నీ అమ్మమ్మ రోజీ బయటికొచ్చేస్తుంది అనుకున్నావు కదూ. లేదురా, ఆ రోజీ బయటికి రాదు. నువ్వు ఆ బాధ నుంచి బయటికి రాలేవు. నందిని, నిజంగా నీ నోరు భలే నోరు నందిని. నీ నోటిలో ఏదో మహిమ ఉంది. యాసిడ్గా నువ్వేం చెప్పావో అదే జరిగింది. ఇక నువ్వు మాతా నందిని దేవి అని బోర్డు పెట్టి ఆశ్రమం పెట్టేయొచ్చు. భక్తులు వరదలా వచ్చేస్తారు. మల్లిక, ఇంకాసేపట్లో నువ్వు చచ్చిపోబోతున్నావు. నువ్వు కార్లో వెళ్తూ ఉంటావు, నీ కార్ని ఓ టిప్పర్ లారీ గుద్దేస్తుంది. నువ్వు స్పాట్లో చేస్తావు. నందిని, నో నో, నువ్వల్ల మాట్లాడకు. నా కారుని టిప్పర్ ఎందుకు గుద్దేస్తుంది? అంటే ఎవరైనా అలా ప్లాన్ చేశారా? లేదంటే యాక్సిడెంటల్ గా జరుగుతుందా? చెప్పు నందిని, చెప్పు. నందిని ప్లీజ్ చెప్పు. నేను నిజంగా చచ్చిపోతాను నందిని, చెప్పు ప్లీజ్. ఇంకాసేపైతే నువ్వే నన్ను మాతా నందిని అని పిలిచేటట్టున్నావే. ఏంటి నందిని, ఏమైంది? ఎందుకలా నవ్వుతున్నావు? మల్లిక, నువ్వు నిజంగా మంచిదానివా పిచ్చిదానివా? నా నోట్తో అంటే జరిగిపోతుందా? మరక్కడ కోర్టులో జరిగింది కదా. మల్లిక, మనిషికి మాట ఉంది నచ్చినట్టు మాట్లాడ్డానికి, నచ్చింది తినడానికి. అంతేగాని మాట అనగానే మనకి నచ్చింది జరిగిపోవడానికి కాదు. మాటకి మహిమలుండవు, అవి ఓన్లీ ట్రాష్. అంటే నేను చచ్చిపోనా? నిజంగా నీలాంటి తెలివైన వాళ్ళు కూడా మూర్ఖంగా నమ్మబట్టే ఈ సో కాల్డ్ స్వామీజీలు పుట్టుకొస్తున్నారు. మరి నువ్వు అక్కడెక్కడో జరిగింది అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసావు నందిని? అది గెస్ కాదు, ప్లాన్. ప్లానా? అవును మేడం, ఇదంతా మేడం ప్లాన్. విక్రమ్, వెరీ గుడ్ విక్రమ్. కరెక్ట్ టైంకి కారు ఆగిపోయేలా చేశావు. ఆ రోడ్లో ఒక్క వెహికల్ కూడా రాకుండా చేశావు. దానికోసం నేను చాలానే కష్టపడాల్సి వచ్చింది మేడం. వినోద్ గారి కారు ఆ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే ఆ రోడ్ స్టార్టింగ్లో ఓ పెద్ద యాక్సిడెంట్ జరిగినట్లు క్రియేట్ చేసి వెహికల్స్ అన్నీ వేరే వైపు వెళ్లేలా ప్లాన్ చేశాను. అందుకు నీకు కూడా ఈసారి పెద్ద ప్రమోషన్ వస్తుంది విక్రమ్. థ్యాంక్ యూ మేడం. వాళ్ళకి ఆ రోడ్లో ఏ హెల్ప్ దొరకకుండా చేశారు సరే, కానీ కారు ఆగిపోవాలంటే లాయర్ హెల్ప్ చేయాలి కదా. చేశాడు కాబట్టే కోర్టుకి లేటుగా వచ్చాడు. చేశాడా? అంటే ఆ లాయర్ నీ ప్లాన్లో పార్ట్నర్ అయ్యాడా? ఎలా నందిని? మనం వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే మొహాలు వాచేలా తిట్టి రూడ్గా బిహేవ్ చేసిన వాడు
కోర్టుకి లేటుగా రావడానికి ఎలా ఒప్పుకున్నాడు? ఒప్పించాను. ప్రతి మనిషికి అవసరాలుంటాయి, ఆశలు ఉంటాయి, కోరికలుంటాయి, బలహీనతలు ఉంటాయి. కొంతమంది అవసరం కోసం పని చేస్తారు, కొంతమంది ఆశలు కోరికలు తీర్చుకోవడం కోసం పనిచేస్తారు, కొంతమంది బలంగా పనిచేస్తూ ఉంటారు. ఆ బలవంతుల్ని బలవంతంగా లొంగదీసుకోవాలంటే వాళ్ళ బలాన్నే బలహీనతలుగా మార్చగలిగే తెలివి మన దగ్గర ఉండాలి. మనం వెళ్ళినప్పుడు అన్ని మాటలు చెప్పినవాడు చివరికి నీ మాటలకి భయపడి తప్పు చేయడానికి ఒప్పుకున్నాడనమాట. అవి ఒట్టి మాటలు కాదు మల్లిక. అంటే నిజంగానే అతను నా డీల్ని ఒప్పుకోకపోయి ఉంటే ఈ పాటికి ఒంటరివాడైపోయేవాడు. మేడం గారి దగ్గర నుంచి 5 నిమిషాలు ఫోన్ లేట్ అయినందుకే వాళ్ళ కొడుక్కి మిగతా వాళ్ళకి లింకు కట్ అయిపోయింది. ఇంకాసేపు అయ్యుంటే మిగతా వాళ్ళు కూడా ఒకరికి తెలియకుండా ఒకళ్ళు మిస్ అయిపోయేవాళ్ళు. మరి అలాంటప్పుడు ఆ లాయర్ని కోర్టుకు ఆలస్యంగా వచ్చేలా చేయటం ఎందుకు? వాళ్ళకి అందుబాటులో లేకుండా అసలు రాకుండా చేయొచ్చు కదా, అప్పుడు జడ్జిమెంట్ కూడా అయిపోయేది. నేను చాలా పిసినారిని మల్లిక. ఏ పని చేసినా ఆ పనిలోనే 4-5 బెనిఫిట్స్ జరిగేలా చూసుకుంటాను. అంటే 1 షాట్ సో మెనీ బర్డ్స్ పాలసీ అన్నమాట. నేను ఆ లాయర్ని ఆపేస్తే మహా అయితే రోజీ కేస్ పైకోర్టుకి వెళ్తుంది. కానీ వినోద్ పైన ఉన్న కోపం డబుల్ అవ్వదు. అందుకే రోజీని లోపలే ఉండేలా, వినోద్ మీద కోపం పెరిగేలా, మిగతా వాళ్ళందరూ ఏమీ చేయకుండా చూస్తూ ఉండేలా చేశాను. అది లాయర్ లేటుగా వచ్చి వాయిదా కోరడం వల్ల జరిగింది. నందిని, సూపర్ ప్లాన్ నందిని. నిజంగా నీ బ్రెయిన్ ని బ్రిటన్ మ్యూజియంలో పెట్టాలి. ఈ కేసులో వాళ్ళు వాయిదా మాత్రమే పడిందనుకుంటున్నారు, కానీ శిక్ష కూడా పడిపోయిందని వాళ్ళెవ్వరికీ తెలీదు. అది నందిని వేసిందని అస్సలు తెలీదు. హలో రోజీ గారు, పాపం రోజా పువ్వు లాంటి రోజీ గారికి చుట్టూ ఉన్న ముళ్ళలాగా ఎన్ని కష్టాలొచ్చాయో. వెటకారంగా అన్నా బాధ పెట్టాలని అన్నా పోలీసులు కరెక్ట్గానే ఉన్నారు. చుట్టూ ఎన్ని ముళ్ళున్నా అవి గులాబీని ఏమీ చెయ్యలేవు. కనీసం దాని దరిదాపుల్లో కూడా ఉండవు. కిందెక్కడో ఉండి ఆ గులాబీని టచ్ చేయడానికి వచ్చే నీలాంటి వాళ్లకే గుచ్చుకుంటాయి. అయినా మీ ఆస్తి నేను లాక్కుని మిమ్మల్ని బయటికి పంపించేసినప్పుడు, మిమ్మల్ని తిండి కూడా లేకుండా కష్టాలు పెట్టినప్పుడు కూడా మీరింత హీనంగా లేరు. పాపం ఇప్పుడు మీ మనవడి వల్ల మీ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. కస్టడీ రూమ్లో కూర్చొని కష్టాలు మర్చిపోవడానికి ధ్యానం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్ని కష్టాలొచ్చినా నా నిజాయితీలోని ధైర్యం నన్ను పడిపోకుండా నిటారుగా నిలబెడుతుంది. కానీ నీలా తప్పు చేసి అరెస్ట్ అయిన వాళ్ళు కంగారు పడతారు, డీలా పడతారు. నువ్వెలాంటి పరిస్థితి కల్పించినా నాలో ఆ స్థితిని నువ్వెప్పటికీ చూడలేవు.
నాతో మాట్లాడినా నువ్వే భంగపడతావు, నన్నేదో చెయ్యాలని చూసినా నువ్వే భంగపడతావు. అందుకే విజ్ఞత ఉన్నవాళ్ళు ఒక మాట అంటారు, పెద్దల ముందుకు వచ్చిన వాళ్ళకి వినయం విధేయతలు ఉండాలి అని. సో బెటర్ టాక్ లెస్. అనవసరమైన మాటలతో టైం వేస్ట్ చేయకుండా నోరు మూసుకుని వచ్చిన పనేంటో చూసుకుని ఇక్కడి నుంచి ఓకే, మీరొక్కసారి లేచొస్తే మీకు ఈ శుభలేఖిస్తాను. శుభలేఖ? ఎవరికి పెళ్ళి? నీకా? చేసుకునే ఆ దౌర్భాగ్యుడెవరో. పెళ్లి చేసుకుని ప్రస్తుతం దౌర్భాగ్య స్థితిలో ఉన్న నా ప్రియుడు సిద్ధూకి, వాణ్ణి పెళ్లి చేసుకున్నానని వచ్చి మాతో ఉంటున్న స్వాతికి పెళ్లి. వాళ్ళిద్దరికీ పెళ్ళైతే వాళ్ళొకటవుతారు, వాళ్లతో ఉంటున్న వాళ్ళంతా ఔటర్స్ అవుతారు. కానీ నువ్వేంటి మాతో అంటున్నావు? ఫుల్లుగా నిండిపోయిన బస్సులో డోర్ పట్టుకుని వేలాడుతున్న ప్రయాణికుళ్ళ ఇంకా వాళ్ల గుమ్మం పట్టుకునే వేలాడుతున్నావు. ఓ, నా మనవడు నిన్న ఇంట్లోంచి తరిమేశాక నీకింకా ఇల్లు దొరకలేదా? ఏ, నేను నీకు భిక్షంగా పడేసిన కోట్ల ఆస్తుందిగా, దాంతో ఒక ఇల్లు కొనుక్కోవచ్చుగా. ఏ, డబ్బు ఖర్చు పెట్టాలంటే బాధగా ఉందా? అవునులే, బిచ్చగాడికి ఖర్చు పెట్టాలంటే కష్టంగానే ఉంటుంది. రాజుగారిలా రాజసంగా బ్రతకడం వాడికెక్కడ చేతనవుతుంది? అయినా నాకు డౌటు, వాళ్ళిద్దరికీ ఆల్రెడీ పెళ్ళైపోతే నువ్వు వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి? ఆ పెళ్లి ముహూర్తం వల్ల సిద్ధుకి ప్రాణగండం ఉంది. అందుకే మంచి ముహూర్తంలో మళ్ళీ పెళ్లి చేస్తున్నాను. పెళ్ళై పరాయి వాళ్ళు అయిపోయిన తర్వాత చావైనా బ్రతకైనా వాళ్ళిద్దరూ పడతారు. కందకి లేని దురద కత్తిపెట్టుకెందుకు అన్నట్టు మధ్యలో నీకెందుకు తాపత్రయం? ఓ, నీవాడనుకున్నవాడు నీ కాకుండా పోయాడన్న ఉక్రోషంతో మళ్ళీ పెళ్లి పేరుతో వాళ్ళని దూరం చేసే ప్లాన్ చేస్తున్నావా? పెళ్లికొచ్చి చూస్తే జరిగే వినోదం ఏంటో తెలుస్తుంది. అయినా నాకు ఈ పెళ్లికి సంబంధం ఏంటి? నన్నెందుకు ఈ పెళ్లికి ఇన్వైట్ చేస్తున్నావు? నేనెందుకు రావాలి? వస్తే తెలుస్తుంది కదా సంబంధం ఏంటో. నాకీ సరదా ఎందుకో. నేను కస్టడీలో ఉన్నాను. మీరొచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను. కోర్టులో పర్మిషన్ నేను తీసుకుంటాను. అయితే వస్తాను. ఓకే, నేను వస్తాను. అరే, నీ ఫ్యూచర్ అంత కరెక్ట్గా ఎలా కనబడుతుంది నీకు? ఎస్, వస్తావు. నువ్వెక్కడికొస్తావు? నేను బయటికొస్తాను. కాకపోతే నువ్విక్కడికి రావటానికి ఇంకొంచెం టైం ఉంది. అంతవరకు వెయిట్ చేయి. కంగారు పడకు. వెళ్ళో. ఏంటి, నాకోసమే ఎదురు చూస్తున్నావా? బాగా ఆకలిగా ఉందా? రోజీకి బెయిల్ వచ్చిందా? అంటే గ్రానీకి ఈ అమ్మాయికి సంబంధం ఉందా?
లేదు, దొరకలేదు. నీకెలా తెలుసు? వచ్చుంటే ఇప్పుడు రోజు వచ్చుండేదిగా. అయినా అంతమంది ఉన్నారు, పెద్ద బిజినెస్ పర్సన్స్, బాగా పరపతున్న వాళ్ళు, ఒక్క మనిషికి బెయిల్ ఇప్పించలేరా? మీ అందరికంటే ఆ నందినియే బెటర్. మీ అందరినీ సింగిల్ హ్యాండ్తో ఆడుకుంటుంది. ఇప్పుడు అర్జెంటుగా రోజుకి బెయిల్ ఇప్పించి నా ముందుకు తీసుకొస్తావా లేదా? అశ్విని, అర్థం లేకుండా మాట్లాడకు. అమ్మమ్మకి అడగగానే బెయిల్ ఇచ్చేయడానికి చట్టం మన చేతుల్లో ఉన్న మ్యూజిక్ సిస్టమ్ కాదు. ఆ సిస్టమ్ని గౌరవించి సిస్టమాటిక్గా వెళ్తేనే అమ్మమ్మకి బెయిల్ వస్తుంది. చట్టం సిస్టమ్ చేత కానివాడు చెంబడి నీళ్ళని సముద్రం అని ఊహించుకుని భయపడతాడట. అశ్విని, అమ్మమ్మ అంటే నీకొక్కదానికే అభిమానం ఉన్నట్టు మాట్లాడకు. అసలు నువ్వెవరు మా ప్రేమల్ని అభిమానాల్ని శంకించడానికి? ఏదో అమ్మమ్మ చెప్పింది కదా అని నీ దగ్గరకు వస్తున్నాను, భోజనం తెస్తున్నాను, నువ్వేమన్నా భరిస్తున్నాను. ఏంటిది? విషం. విషమా? ఇది సిద్ధుకి కాదు, నాకు.